బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ముగిసింది. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడతామని కేసీఆర్ తెలిపారు. మొత్తంగా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ముగిసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకి తెలంగాణ భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశం ముగిసింది. అసలు సమావేశంలో ఏం చెప్పారనే విషయాన్ని తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు. యాదవ్ గారు, చెప్పండి, సమావేశంలో కేసీఆర్ మీకు ఏం దిశానిర్దేశించారు? కేఆర్ఎంబి 10 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలోకి పోకుండా కాపాడుకున్న కృష్ణా జలాలని ఈరోజు అనామకంగా అనవలోచితంగా అధికారుల ప్రమేయంతో ఒక్క సంతకంతో కేంద్రం ఆధీనంలోకి పోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా శాశ్వతంగా కట్ట మీదకి కాదు నీళ్ల కాడికి కూడా పోయే పరిస్థితి లేకుండా మనకున్న అధికారాన్ని కోల్పోయే దుస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజల రైతుల భవిష్యత్తు కోసం మనమందరం కూడా ఉద్యమం చేసి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకో అధికారమో పెత్తనమో మన మీద అవసరం లేదు. మన స్వరాష్ట్రంలో ఉన్న మన నల్గొండ జిల్లాలో ఉన్న ఈ కృష్ణా జలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రేపు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీది అని చెప్పేసి ఉద్యమం బాటలో రేపు 13వ తారీఖున నల్గొండలో బహిరంగ సభని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభకు పర్మిషన్ ఉండవని చెప్పి ఇప్పటికే ఆ జిల్లా సంబంధించి ఎస్పీ చెప్పారు. దీన్ని ఎలా సభలు పెట్టుకోవడానికి కేవలం లాఠీతోనో కన్నెర్ర చేసో వద్దు అనగానే కాదు కదా. మనకి ఇక్కడ మామూలుగా న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఫోరమ్స్ ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా అనుమతులు తీసుకొచ్చుకుంటాం, ప్రొసీడ్ అవుతాం. కేఆర్ఎంబీకి ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగించలేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని అబద్ధాలు చెప్తున్నారు. గతంలో వాళ్ళు ఉన్నప్పుడే సంతకాలు చేశారని కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. దీన్ని ఎలా వస్తుంది? మేము సంతకాలు పెట్టినవి ఉంటే బహిర్గతం చేయొచ్చు, వాళ్ళు సంతకాలు పెట్టినా బహిర్గతం చేస్తాం కదా. అధికారికంగా వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ వాళ్ళు సంతకాలు పెట్టినవి ఉన్నాయో, ఆర్డర్ కాపీలు ఉన్నాయో, దాంట్లో ఏం రాసి ఉన్నదో ఆ విషయాలన్నీ బహిర్గతం చేయడానికి అసెంబ్లీని పెట్టుకున్నాం. అసెంబ్లీలో కూడా వాదిస్తాం. రేపు కూడా అదే బహిర్గతం చేయబోతాం. అంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి, ఆ టైంలో మీరు బహిరంగ సభ పెట్టారు అంటే ఎట్లా అసెంబ్లీ సమావేశాలకి మీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేకపోతే బహిరంగ సభకి వస్తారా? మీరు చూస్తారు కదా 13వ తారీఖున బహిరంగ సభ టైంకి రేపు ఎమ్మెల్యేలు వస్తారా? ఇక్కడ బహిరంగ సభ మామూలుగా జరుగుతుంటుందా? అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటారా అనేది మా పార్టీకి ఒక విధానం ఉంది. తప్పకుండా దాని ప్రకారం ఎవరు ఎక్కడ కొట్లాడాలో కొట్లాడుతూ ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. మీద చూసినట్టయితే ఎవరిని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా బీఆర్ఎస్ సభ జరిగి తీరుతుందని చెప్పి కూడా మల్ల యాదవ్ చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే సమావేశంలో చాలా గట్టిగానే కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా సభకు మనంతా తరలి రావాలి. ఇందులో ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఈ 2 జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాల నుంచి కూడా జన సమీకరణ భారీగా చేయాలని కూడా కేసీఆర్ ఈ యొక్క సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు కేఆర్ఎంబీకి సంబంధించి కేఆర్ఎంబీ పరిధిలోకి కనుక ప్రాజెక్టులు వెళ్ళినట్టయితే మొత్తం కేంద్రమే పెత్తనం చెలాయిస్తుంది, చాలా తెలంగాణ అడుక్కొని తీరాల్సిన పరిస్థితి వస్తున్నట్టు కూడా కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పినట్టు చేస్తూ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి అవగాహన రాహిత్యంతో ఎంత చేస్తున్నారు, చాలామంది మంత్రులకు అవగాహన లేదు అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మరోవైపు ఎవరి కామెంట్ చేసినా మనం పట్టించుకోవద్దు, ఖచ్చితంగా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లాల్సి మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసమే ఉద్యమం చేశాం. అదే తీరులో ఇప్పుడు మరోసారి కృష్ణా జలాలపై హక్కుల కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందేనని చెప్పి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గాయత్రి, రైట్ చందు, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? అయితే ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఈ కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకోవడం వెనుక ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల కోసమే అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. చాలా జిల్లాలు దక్షిణ తెలంగాణలో చూసినట్టయితే దాదాపుగా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలో 1 స్థానానికే పరిమితమైంది, నల్గొండ జిల్లాలో 1 స్థానానికి పరిమితమైంది, మహబూబ్ నగర్లో 2 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో పార్టీకి
చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న క్రమంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలని కూడా భావిస్తున్న క్రమంలో ఇప్పుడు కేఆర్ఎంబీ అంశాన్ని కూడా ఈ అస్త్రంగా వాడుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మళ్ళీ ఒక ఉద్యమ బాట పట్టాలను కూడా కేసీఆర్ నిర్ణయించారు. అందులో ఆ క్రమంలోనే బహిరంగ సభను పెడుతున్నారు. దీని ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇది తమకు అనుకూలంగా మారుతుందని కూడా భావిస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చంద్ర.